హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్ కోడింగ్ డీకోడింగ్ నుండి మోడల్ 2 ని మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నామండి. ఎవరైనా మోడల్ 1 చూడకుంటే ఇక్కడ కింద లింక్ ఇస్తాను, చూడొచ్చు. సో మనకి ఈ రోజు వచ్చేసి మోడల్ 2 కి మోడల్ 1 కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ 1 లో ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక నిర్దిష్ట కోడ్ భాషలో హోల్డ్ ని DLOH అని రాస్తారు. ఆ భాషలో కైట్ ని ఎలా రాస్తారు అని ఇచ్చాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ రాద్దాం. ఇక్కడ HOLD యొక్క కోడ్ ఏమి ఇచ్చాడు అని అంటే మనకి DLOH అని ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి మోడల్ 2 చూడగానే మీకు అర్థమైపోవాలి ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్నే రిపీటెడ్గా ఇవ్వడం జరిగింది. సో మనము దీని యొక్క పొజిషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్స్ అనేవి ఈజీగా వస్తాయి. మోడల్ 1లో ఏంటి అని అంటే మనకి ఆపోజిట్ లెటర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మోడల్ 2లో ఏం చేస్తున్నాము అని అంటే మనకి సేమ్ లెటర్స్ని మనం ఇక్కడ పొజిషన్స్ మార్చి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఆర్డర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్ ఏంటి అని అంటే హోల్డ్ని ఏమి ఇచ్చాడు అని అంటే హోల్డ్ యొక్క కోడ్ ఏంటి అని అంటే DLOH అని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క పొజిషన్స్ రాద్దాం. అంటే ఇందులో హోల్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని అంటే 4 లెటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి H యొక్క పొజిషన్ ఎంత అని అంటే 1 2 3 4గా తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పొజిషన్సే తీసుకోవాలండి. ఇక్కడ మనకి ఏ యొక్క పొజిషన్ 1 బి యొక్క పొజిషన్ 2 అలా తీసుకోకూడదు. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ రిపీటెడ్గా ఇచ్చాడు కదా, సేమ్ లెటర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ పొజిషన్స్ అనేవి మనకి సూట్ అవ్వవు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తున్నాం అంటే హోల్డ్ యొక్క పొజిషన్స్ ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్స్ యొక్క పొజిషన్స్ రాసాము. అవే లెటర్స్ యొక్క పొజిషన్స్ని ఇక్కడ రాయాలి. డి యొక్క పొజిషన్ ఎంత ఉంది అని అంటే మనకి ఇక్కడ 4 కదా, అలాగే ఎల్ యొక్క పొజిషన్ 3, అలాగే ఓ యొక్క పొజిషన్ 2, అలాగే హెచ్ యొక్క పొజిషన్ 1. సో మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది అని అంటే మనకి ఇచ్చినటువంటి కోడ్ 1 2 3 4 అయితే దాన్ని ఏ విధంగా రాయాలి అని అంటే 4 3 2 1గా రాయాలి. సేమ్ ఇదే లాజిక్ని అప్లై చేసి కైట్ యొక్క కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో KITE సో దీని యొక్క కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఫస్ట్ రాయాలి. ఇక్కడ లెటర్స్ ఎన్ని అని అంటే 4 ఉన్నాయి కదా, 4 లెటర్స్కి 1 2 3 4 పొజిషన్స్ అనేవి రాయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 1 2 3 4 ఇస్తే మనం ఏం చేయాలి అని అంటే 4 3 2 1 పొజిషన్స్ని మనం రాయాలి. ఇక్కడ 4 యొక్క లెటర్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఈ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ రాశాను. అలాగే 3 యొక్క లెటర్ ఏంటి T, అలాగే 2 యొక్క లెటర్ ఏంటి I, అలాగే 1 యొక్క లెటర్ ఏంటి అని అంటే K. సో మనకి కైట్ యొక్క కోడ్ ఏంటి అని అంటే ETIK. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకి మోడల్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైనా కానివ్వండి, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో మోడల్ 2 వస్తుందా, మోడల్ 3 వస్తుందా, మోడల్ 4 వస్తుందా అది మనకి తెలియదు కాబట్టి మనమే ఇక్కడ మోడల్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెకండ్ మోడల్ని ఏ విధంగా చూజ్ చేసుకున్నాను అని అంటే ఇక్కడ సేమ్ లెటర్స్ని ఆ పొజిషన్స్ మార్చి ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గివ్ని IGEV అని రాస్తారు. ఆ భాషలో మార్క్ని ఎలా రాస్తారు అని ఇచ్చాడండి. సేమ్ ఇదే లాజిక్ని ఉపయోగించి మనం ఇప్పుడు క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ గివ్ యొక్క కోడ్ రాద్దాం, GIVE. సో దీని యొక్క కోడ్ ఏంటి IGEVగా ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పొజిషన్స్ మాత్రమే రాద్దాం, ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్స్ రాయకండి. సో ఫస్ట్ మనకి G యొక్క పొజిషన్ ఎంత అంటే మనకి ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 1గా తీసుకోవాలి. I యొక్క పొజిషన్ 2 3 4గా తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మరి దీని యొక్క లెటర్స్ యొక్క పొజిషన్స్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో I యొక్క పొజిషన్ ఎంత అని అంటే మనకి ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది, అలాగే G యొక్క పొజిషన్ 1 ఇవ్వడం జరిగింది, అలాగే E యొక్క పొజిషన్ 4, అలాగే E యొక్క పొజిషన్ వచ్చేసి 4, అలాగే V యొక్క పొజిషన్ వచ్చేసి 3గా ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏమి ఇచ్చాడు అని అంటే 1 2 3 4 ఇస్తే మనం ఏం చేయాలి అని అంటే 2 1 4 3గా రాయాలి. సో మనకి ఇక్కడ వచ్చేసి మార్క్ యొక్క కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. మార్క్ యొక్క కోడ్ ఏంటి అని అంటే మనకు
ఆర్ కే. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, లెటర్స్ యొక్క పొజిషన్స్ రాద్దాం. ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ దీన్ని 1, దీన్ని 2, దీన్ని 3, ఇక్కడ 4. అంటే మనకి 1 2 3 4 ఇస్తే మనం ఏం చేయాలి అండి, ఇక్కడ 2 1 4 3 ఇక్కడ లెటర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే మెథడ్ని అప్లై చేయాలి. రైట్ అండి. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3 మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కేమెల్ని MCLAE అని రాస్తారు. ఆ భాషలో సౌండ్ని ఎలా రాస్తారు అని ఇచ్చాడండి. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి కేమెల్ యొక్క కోడ్లో ఉన్నటువంటి లెటర్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే పొజిషన్స్ మార్చి ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేమెల్ యొక్క కోడ్ రాద్దాం. CAMEL యొక్క కోడ్ ఏంటి, MCLAE అని ఇచ్చాడు. సో వీటి యొక్క పొజిషన్స్ అనేవి మనం ఇప్పుడు రాద్దామండి. ఇప్పుడు సి యొక్క పొజిషన్ ఏం తీసుకోవాలి, ఆల్రెడీ మీకు చెప్పాను. సి యొక్క పొజిషన్ ఎంత అంటే ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ 3, ఇది 4, ఇది 5. అంటే కేమెల్లో ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని, 5 లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ యొక్క పొజిషన్స్ మాత్రమే నేను రాశాను. ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ యొక్క పొజిషన్స్ రాయకండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసిన తర్వాత ఎం యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అంటే ఎం యొక్క పొజిషన్ ఎంత 3, ఇక్కడ రాసేయండి. అలాగే సి యొక్క పొజిషన్ ఎంత అని అంటే ఇక్కడ 1 రాసేయండి. అలాగే ఎన్ యొక్క పొజిషన్ మనకి ఇక్కడ 5 రాసేయండి. అలాగే ఏ యొక్క పొజిషన్ 2లో ఉంది. అలాగే ఈ యొక్క పొజిషన్ 4లో ఉంది. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది అని అంటే 1 2 3 4 5 ఇస్తే మనకి కోడ్ ఏం రావాలి అని అంటే 3 1 5 2 4 రావాలి. సేమ్ ఇదే లాజిక్ని అప్లై చేసి సౌండ్ యొక్క కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ రాద్దాం SOUND. ఫస్ట్ వీటి యొక్క లెటర్స్ యొక్క పొజిషన్స్ రాద్దామండి. ఇది 1 2 3 4 5. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏం రావాలి అని అంటే 3 1 5 2 4 రావాలి. అదేంటో ఇక్కడ ఆప్షన్లో ఉన్నటువంటి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.